ప్రతి ఉదయం అలారం మోగగానే ఇంకొంచెం సేపు పడుకుంటే బాగుండు అనిపిస్తుంది కదా. చాలామందికి ఇది రోజూ జరిగే యుద్ధమే. ఎందుకంటే మన శరీరాలన్నీ లోపల ఒక సొంత టైం టేబుల్తో నడుస్తుంటాయి. ఈరోజు మనం మన బాడీలో ఉండే ఆ సీక్రెట్ క్లాక్ గురించి, దాన్ని మన ఆరోగ్యానికి అనుకూలంగా ఎలా మార్చుకోవాలో తెలుసుకోబోతున్నాం. సరే, మీరెప్పుడైనా గమనించారా? మనలో కొందరు పొద్దున్నే సూర్యుడితో పాటే లేవడానికి ఇష్టపడతారు. వాళ్లను మనం ఎర్లీ బర్డ్స్ అంటాం. మరికొందరేమో రాత్రిళ్ళు చాలా చురుగ్గా ఉంటారు. వాళ్లను నైట్ ఔల్స్ అంటాం. ఇది కేవలం అలవాటు మాత్రమే కాదు, దీని వెనక ఒక కారణముంది. ఇక్కడ ఆశ్చర్యపోయే విషయమేంటంటే, ప్రపంచ జనాభాలో దాదాపు 30% మంది, అంటే ప్రతి 10 మందిలో 3 తమను తాను నైట్ ఔల్స్గా లేదా వోల్ఫ్ క్రోనోటైప్గా చెప్పుకుంటారు. అంటే రాత్రిపూట యాక్టివ్గా ఉండటమనేది చాలామందిలో కనిపించే ఒక సహజమైన లక్షణమన్నమాట. అయితే ఈ అలవాట్ల వెనక ఉన్న సైన్స్ ఏంటి? ఇదంతా కేవలం మన ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉండదు. మన శరీరంలోనే ఒక మాస్టర్ క్లాక్ ఉంటుంది. అదే మనల్ని నడిపిస్తుంది. దాని గురించే మనమిప్పుడు లోతుగా తెలుసుకోబోతున్నాం. ఈ మాస్టర్ క్లాక్ని శాస్త్రీయంగా సిర్కాడియన్ రిథమ్ అని పిలుస్తారు. సింపుల్గా చెప్పాలంటే ఇది మన బాడీ యొక్క ఇంటర్నల్ 24 అవర్స్ ఆపరేటింగ్ సిస్టమ్. మనం ఎప్పుడు నిద్రపోవాలి, ఎప్పుడు లేవాలి, ఎప్పుడు ఆకలి వెయ్యాలి, ఇలాంటివన్నీ ఇదే కంట్రోల్ చేస్తుంది. మన రోజువారీ జీవితాన్ని శాసించే ఒక శక్తివంతమైన వ్యవస్థ ఇది. సరే, ఈ మొత్తం సిస్టమ్కి హెడ్ ఆఫీస్ ఎక్కడుంది? అది మన మెదడులోని ఒక చిన్న భాగంలో ఉంది. దాని పేరే సుప్రాక్యాస్మాటిక్ న్యూక్లియస్, లేదా సింపుల్గా SCN. ఈ చిన్న భాగమే మన శరీరంలో ఉన్న అన్ని ఘడియారాలకు సెంట్రల్ కమాండ్లా పనిచేస్తుంది. ఈ SCN ఎలా పనిచేస్తుందంటే, బయట ఉన్న వెలుతురు చీకటిని బట్టి పనిచేస్తుంది. మన కళ్లకు వెలుతురు తగలగానే SCN కార్టిసాల్ అనే హార్మోన్ను రిలీజ్ చేయమని సిగ్నల్ ఇస్తుంది. దాంతో మనం యాక్టివ్గా, ఉత్సాహంగా ఉంటాం. అదే చీకటి పడగానే మెలటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. అదే మనల్ని నిద్రకు ఉపక్రమించేలా చేస్తుంది. కానీ మన ఆధునిక జీవన శైలి ఇక్కడే ఒక పెద్ద సమస్యను తీసుకొచ్చింది. రాత్రిపూట మనం వాడే ఫోన్లు, టీవీలు, ల్యాప్టాప్ల నుంచి వచ్చే బ్లూలైట్ ఉంది కదా, అది మన మెదడును కన్ఫ్యూజ్ చేస్తుంది. ఇంకా పగలేనేమో అని భ్రమపడి మెలటోనిన్ ఉత్పత్తిని ఆపేస్తుంది. అందుకే మనలో చాలామందికి రాత్రిళ్లు సరిగ్గా నిద్రపట్టదు. సరే, మన బాడీ క్లాక్ ఇలా టైంకి సెట్ అవ్వకపోతే ఏమవుతుంది? అంటే దానివల్ల వచ్చే పర్యవసానాలు ఏంటి? వాటి గురించే ఇప్పుడు చూద్దాం. మన లైఫ్ స్టైల్ మన బాడీ క్లాక్తో సింక్లో ఉంటే నిద్ర బాగుంటుంది, ఫోకస్ పెరుగుతుంది, ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. కానీ ఈ సింక్ దెబ్బతింటే జెట్లాగ్, షిఫ్ట్ వర్క్ చేసేవాళ్లలో కనిపించే సమస్యలు, జీవక్రియలో లోపాలు, ఇలా చాలా ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. దీని ప్రభావం మన మెంటల్ హెల్త్పై కూడా చాలా బలంగా ఉంటుంది. హార్వర్డ్ హెల్త్ వాళ్లు చేసిన ఒక రీసెర్చ్ ప్రకారం కేవలం 1 గంట ముందుగా నిద్రలేవడం వల్ల డిప్రెషన్ వచ్చే ప్రమాదాన్ని 23% వరకు తగ్గించుకోవచ్చట. చూడండి, ఇది ఎంత పెద్ద విషయమో. ఓకే, మన క్లాక్ని సరిగ్గా సెట్ చేసుకోవడం వల్ల ఇంకా ఏమేం ప్రయోజనాలున్నాయో చూద్దాం. మన ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్ అవుతుంది, గుండె జబ్బుల రిస్క్ తగ్గుతుంది, బరువు కంట్రోల్లో ఉంటుంది, ఆలోచనా శక్తి మెరుగుపడుతుంది, మూడ్ బాగుండి యాంగ్జైటీ కూడా తగ్గుతుంది. ఇది కేవలం ఆరోగ్యానికే కాదు, మన కెరియర్కి కూడా హెల్ప్ అవుతుంది. హార్వర్డ్ బిజినెస్ రివ్యూలో వచ్చిన ఒక ఆర్టికల్ ఏం చెప్తుందంటే, ఉదయాన్నే లేచేవాళ్లు చాలా ప్రొయాక్టివ్గా ఉంటారట. దీనివల్ల వాళ్ల జాబ్ పర్ఫార్మెన్స్, కెరియర్ సక్సెస్ కూడా మెరుగ్గా ఉంటాయని తేలింది. ఎన్ని ప్రయోజనాలున్నాయి! సరే, మరి మన బాడీ క్లాక్ని మన కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి ఏం చేయాలి? దాన్ని ఎలా రీసెట్ చేయాలి? ఇప్పుడు కొన్ని సింపుల్ స్టెప్స్ చూద్దాం. ఇవి చాలా సింపుల్, కానీ చాలా ఎఫెక్టివ్. స్టెప్ 1, పొద్దున్నే లేవగానే కనీసం ఒక 10 నిమిషాలు ఎండలో నిలబడండి. ఇది మీ బ్రెయిన్కి ఓకే, డే స్టార్ట్ అయింది అని సిగ్నల్ ఇస్తుంది. స్టెప్ 2, రాత్రి పడుకునే ముందు బ్రైట్ లైట్స్, ఫోన్ స్క్రీన్లకు దూరంగా ఉండండి. దీనివల్ల మెలటోనిన్ ప్రొడక్షన్ సరిగ్గా జరుగుతుంది. ఇక మూడోది చాలా ముఖ్యమైనది. స్టెప్ 3, వీకెండ్స్తో సహా ప్రతిరోజూ ఒకే టైంకి పడుకుని ఒకే టైంకి లేవండి. ఈ కన్సిస్టెన్సీ చాలా ముఖ్యం. లైట్ మాత్రమే కాదు, మన బాడీ క్లాక్ని రీసెట్ చేసే ఇంకో పవర్ఫుల్ టూల్ కూడా ఉంది. అదేంటో తెలుసా? ఎక్సర్సైజ్. అవును, వ్యాయామం. సైంటిఫిక్ లాంగ్వేజ్లో దీన్ని జైట్ కేబర్ అంటారు. ఇదొక జర్మన్ పదం. దీని అర్థం టైమ్ గివర్,
అంటే సమయాన్ని ఇచ్చేది. సూర్యరశ్మి, మనం తినే సమయాలు, అలాగే వ్యాయామం ఇవన్నీ జైట్గెబర్లే. మన బాడీ క్లాక్ని ఇవి సింక్ చేస్తాయి. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ విషయముంది. మన బాడీలో ఒక్కటే క్లాక్ ఉండదు. బ్రెయిన్లో ఉండే ఎస్సిఎన్ మెయిన్ క్లాక్ అయితే, మన కండరాలు, లివర్ వంటి ప్రతి అవయవంలో కూడా వాటికవే సొంత క్లాక్సుంటాయి. వీటిని పెరిఫరల్ క్లాక్స్ అంటారు. లైట్ మెయిన్ క్లాక్ని ప్రభావితం చేస్తే, ఎక్సర్సైజ్ లాంటివి ఈ పెరిఫరల్ క్లాక్స్ని బలంగా ప్రభావితం చేస్తాయి. మరి ఎక్సర్సైజ్ మన కండరాల్లో ఉన్న ఈ క్లాక్స్తో ఎలా మాట్లాడుతుంది? మనం వ్యాయామం చేసినప్పుడు మన బాడీలో ఏఎంపీకే, SIRT1 వంటి కొన్ని మాలిక్యూల్లో పాత్వేస్ యాక్టివేట్ అవుతాయి. ఇవి నేరుగా మన కండరాల్లో ఉన్న క్లాక్స్తో కమ్యూనికేట్ చేసి వాటిని రీప్రోగ్రామ్ చేస్తాయి. వాటి ఫంక్షన్ని ఇంప్రూవ్ చేస్తాయి. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, కేవలం వ్యాయామం చేయడమే కాదు, ఎప్పుడు చేస్తున్నామన్నది కూడా చాలా ముఖ్యం. టైమింగ్ ఈజ్ ఎవ్రీథింగ్. ఒక స్టడీలో ఏం తేలిందంటే, టైప్ 2 డయాబెటిస్ ఉన్నవాళ్లు ఉదయం వ్యాయామం చేస్తే వాళ్ల సిర్కాడియన్ రిథమ్ ముందుకు జరిగింది. అదే వాళ్లు మధ్యాహ్నం హై ఇంటెన్సిటీ వర్కౌట్ చేసినప్పుడు వాళ్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో అద్భుతమైన మెరుగుదల కనిపించింది. అంటే సమయాన్ని బట్టి ఫలితం మారుతోంది. సో ఈ సమాచారమంతా మనకు ఒక కొత్త దృక్పథాన్నిస్తుంది. మన ఆరోగ్యాన్ని, మన దినచర్యను చూసే విధానాన్ని మారుస్తుంది. మనం ఫైనల్గా అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మన బాడీ క్లాక్స్ అనేవి రాయిమీద గీతలు కావు. వాటిని మార్చలేమని అనుకోవద్దు. అవి మన జీవనశైలికి స్పందిస్తాయి. మనం వాటిని మనకు అనుకూలంగా రీసెట్ చేసుకోవచ్చు. ఆ పవర్ మన చేతుల్లోనే ఉంది. కాబట్టి ఈసారి వర్కౌట్ ప్లాన్ చేసుకునేటప్పుడు మీ క్యాలెండర్లో ఖాళీగా ఉన్న సమయం చూసుకుంటారా, లేక మీ బాడీ క్లాక్ ఏం చెప్తోందో వింటారా? ఒక్కసారి ఆలోచించండి. బహుశా వర్కౌట్ చేయడానికి బెస్ట్ టైంని మీ క్యాలెండర్ కాదు, మీ బాడీ క్లాకే నిర్ణయిస్తుందేమో.